ప్రార్థన చేసుకున్నాను. కృపాప్రేమలతో లేచిన దేవాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రభు నీతిమంతుడు, నేడు రీతిగా ఉంటున్న దేవుడు, ప్రభా సజీవుడుగా సర్వ సృష్టికర్తమైన దేవుడు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి ఈ సాయంత్రం సమయంలో ప్రభా స్త్రీలకుగా మీ సన్నిధిలో చేరావడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నమ్మకమైన దేవుడుగా నిర్ణయానికి వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి దూరంగా కాపాడి భద్రపరిచి సజీవులకు ఉంచారు. మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కనికరించి మీ ప్రభావం చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పాటు వరములు సూచించి కనపరచడానికి సహాయించండి. వాక్యం ద్వారా మాట్లాడే ప్రభావం చూపించండి. కావలసిన మీ బిడ్డలైన వారిని నడిపించండి. ప్రభావ ప్రార్థన కొరికి వాక్యం కొరికి సిద్ధపరచండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నారు. రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు బలైన దాన్ని చేతగా నడుదాన్ని ప్రభు ఎన్నిక లేని దాని మీద నన్ను కనికరించండి. కృప చూపించండి. నా నోట మీ మాటలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి దేవ మాకు ఏది అవసరమో ప్రభావ మాట మీద దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ జీవితానికి ఏది అవసరమో ప్రభావ ఎరిగిన దేవుడు కనుక సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సహాయించండి. రావాల్సిన బిడ్డలు నడిపించండి ప్రభా. నిర్లక్ష్యంగా ప్రభా నీ సన్నిధి కాకుండా నన్ను నిర్లక్ష్యంగా ఎవరైతే ఉంటున్నారో ప్రభా వారితో మీరు మాట్లాడలేసి తెలిసి ప్రభా నీ సన్నిధికి దూరం అయిపోతున్నారు. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చూపించండి. మనుషుల వైపు పరిస్థితుల వైపు చూసే వారితో మీరు మాట్లాడాలని ప్రార్థిస్తున్న సహాయించండి. సమయాన్ని దీవెనకరంగా చేయమని ప్రభా మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 131. పాట సంఖ్య 131.
సంఖ్య 562. పాట సంఖ్య 562.
ప్రార్థన చేసుకుని వాక్యం కొరకు ఒకటించండి. ప్రేమ తండ్రి, ప్రేమ దేవ, ఈ బంగారు పదార్థాన్ని సహాయించండి, చూపించండి. శిబిరం జరిగే పరీక్షలు మీరు తోడు ఉండమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇంతటి కూడా పాడే పాటలు సహాయపడుతూ వచ్చినారు ప్రభావ. వాక్యం ద్వారా మాట్లాడండి, మీ స్వరం సహాయించండి, మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మీరు చూపించండి, రావాల్సిన వారిని మీరు తీసుకురమ్మని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఇంకనూ నిర్లక్ష్యంగా ఇంటికాడ ఉంటున్నారు ప్రభావ. మీరు కనికరించండి, వారితో మీరు మాట్లాడండి, వారిలో కార్యం జరిగించమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఆత్మీయంగా ప్రభావ, వారి యొక్క అవసరం తిరిగి అక్కడికి ప్రభావ వారితో మీరు మాట్లాడమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చూపించండి, నిలబడించమని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రజల మధ్య నిలబడటానికి ప్రభావ నా మటుకు నాలో ఎటువంటి యోగ్యత లేదు. నా మటుకు నేను చేతగానే దాన్ని ప్రభావ మీరు కనికరించండి, చూపించండి. నా నోట మీ మాటలు ఉంచమని ప్రార్థిస్తున్నాను. బిడ్డల అవసరం కొలది, బిడ్డల అక్కర కొలది మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. నా తండ్రి ప్రార్థన కొరకు కూడా మా హృదయాన్ని సిద్ధపరచండి, కృప చూపించమని సమయాన్ని దీవెనకరంగా చేయమని కరెంటు మీ స్వాధీనించుకోండి. చిన్న బిడ్డలైన వారిని కూడా మీ స్వాధీనించుకుని రావాల్సిందిగా నడిపించమని వందనాలు చెల్లిస్తాను. ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని చూద్దాం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం 7వ వచనం చదువుచిన వాళ్ళని కలిసి చదువుతాం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం 7వ వచనం. ఎవడైనా ఎప్పటివాడు ఇందులో తను ఎన్నికైన వాడిని ఎంచుకున్నట్లు తను తానే మోసపరుచుకున్నాను. 7వ వచనం. మోసపోకుడి, దేవుడు ఎక్కింపడు, మనుషుడు ఏమి విధులు ఆ పంటనే పోయిను. గత వారం కూడా మోసపోకుడి అని కొన్ని మాటలు చూసుకోవచ్చు. వారు కూడా ఇక్కడ 3వ వచనం రాయబడింది, ఎవడైనా ఎట్టివాడైనను తాను ఎన్నికైన వాడని ఎంచుకున్నట్లా తను తానే మోసపరుచుకున్నాను. 7వ వచనంలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపడు, మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే పోయిను. ఇక్కడ మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు అని వాక్యము రాదు. నేను బాగున్నాను, నేను అందరికంటే మంచివాడును, మనం ఏమనుకుంటాం, నేను అందరికంటే మంచివాడును, వాళ్ళకంటే వీళ్ళకంటే అని ఏం చేస్తాం కదా, పోల్చుకుంటూ ఉంటాం. వాడికంటే నేను అనుకుంటాం. అందుకే మనలో మన పాపం లేదని చెప్పుకునే ఎడలా ఏమంట, మనం అబద్ధికులుగా చేయబడతాం. నాలో ఏ పొరపాటు లేదు, నాలో ఏ తప్పు లేదు అని మనము అనుకోకూడదు. అనుకుంటే మనం ఏమంట, మనము మోసపుచ్చుకున్నట్టు. ఇక్కడ రాయబడతాయి, ఎన్నికైన వాడిని ఎంచుకున్నాడు తను తానే మోసపుచ్చుకున్నాడు. నేను మంచివాడను అనుకున్న వాడు ఏం చెబుతాడంట, మోసంలో పడిపోడు. 7వ వచనం రాయబడింది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే పోయి. మనం ఏదైతే పొలంలో విత్తుతామో అదే పంటని కోస్తాం. అది ఏ పంటైనా కావచ్చు. మనం మంచివారం అయితే మన యొక్క క్రియలు ఎలా ఉంటాయంట, మంచిగానే కనబడతాయి. మంచి చెట్టు, ద్రాక్ష చెట్టు ఉందనుకోండి, దాన్ని అది ఏ కాయలు కాస్తుంది, ద్రాక్ష కాయలే కాస్తుంది. అంజూరపు చెట్టు అనుకోండి, అంజూరపు కాయలే కాస్తారు. అంటే ఏ చెట్టు ఏ గింజ అయితే మనం విత్తుతామో అదే పంటను కోస్తాం. అందుకే యోగు అంటాడు, ఏమంటున్నాడంటే
4వ అధ్యాయం 7:4-8 వచ్చింది. ఏపు రాసింది 4వ అధ్యాయం 8 వచ్చింది. చదవండి. చాలు. ఇక్కడ ఏమన్నాడంటే, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఏం విత్తినాడంట? అక్రమం అనేదాన్ని విత్తనాడు. కీడు అనే పంటను కోస్తూ వచ్చినాడు. అంటే మనం ఏదైతే చేస్తామో ఇతరుల ఎడల అదే మనకు జరుగుతుంది. ఇతరులు మనం కీడు చేయాలనుకుంటే అదేమంట? ఆ కీడు ఆ నష్టాన్ని మనమే పొందుతాం. ఇతరుల ఎడల మనకు ఇతరులు ఏది చేయాలని కోరుకుంటారు చెప్పండి? కీడు చేయాలని, మంచి చేయాలని? ఇతరులు మన ఎడల ఏం చేయాలని కోరుకుంటారు? ఇప్పుడు నేనున్నా మీకు ఏం చేయాలని కోరుకుంటారు? మీరు మిమ్మల్ని గురించి నేను ఏం పలకాలని కోరుకుంటారు చెప్పండి? మంచి పలకాలి కదా. మీ కుటుంబం కొరకు నేను మంచిగా మాట్లాడాలని మీరు ఆశపడతారు కదా. అదేవిధంగా మీరు కూడా నాకు ఏం చేయాలి? మంచిగా చేయాలి. నేను మీకు ఏదైతే చేయాలని కోరుకుంటారో మీరు కూడా ఇతరుల ఎడల అదే చేయడానికి ఇష్టపడాలి. అది అక్కడ రాయడం. ఏ పంటనైతే మనం విత్తుతామో అదే పంటను మనం ఏం చేస్తామంట? వస్తాం. ఇంకే చూడండి, కొలస్సీ రాసిన పత్రిక, కొలస్సీ 3వ అధ్యాయం 25 వచ్చిన చూడండి. 3:25 కొలస్సీ. చాలు. ఇక్కడ ఏమంటా? అన్యాయం చేసిన దానికి తాను చేసిన అన్యాయం కొలదే మరలా లభించు, పక్షపాతము ఉండదు. నువ్వు ఇతరులేడలా న్యాయమైనప్పటికీ వాళ్ళు ఏ తప్పు లేకపోయినప్పటికీ అన్యాయంగా వారి మీద నువ్వు పలికేవంటే ఏమంట? అదే ఒక దినాన నీకు పలకబడుతుంది. అక్కడ రాయబడింది పక్షపాతము ఉండదు. ఏముండదంట? దేవుడు ఎవరు కాదు, పక్షపాతి కాదు. ఆయన న్యాయవంతుడు. ఆయన ఒకరిది న్యాయం, ఒకరిది అన్యాయం అని చెప్పాడు. అది ఎవరైనా కావచ్చు. ఎవరిది న్యాయం, ఎవరిది అన్యాయం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనమైతే ఏం చేస్తాం? మనకు నచ్చిన వారైతే ఎవరు అన్యాయం చేసినప్పటికీ ఏం చెప్తాం? వాళ్ళది న్యాయం, వాళ్ళ పక్షంగా మాట్లాడతారు. న్యాయం అంటే వాళ్ళది ఏమైపోతుంది? ఏమంటుంది? వాళ్ళకి అన్యాయము జరుగుతుంది. అన్యాయం చేసిన వారికి ఏం జరుగుతుంది? న్యాయం జరుగుతుంది. ఎక్కడ? ఈ భూమి మీద. దేవుడైతే ఏం కనుక పక్షపాతము ఉండదు. చూసారా? అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటని కోస్తావు. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయం 37-38. లూకాసు వార్త 6వ అధ్యాయం 37. చాలు. ఇక్కడ 37వ వచనంలో తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును. నేరం మోపకుడి, మీ మీద నేరము మోపబడును. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదు. ఇయుడి, అప్పుడు మీకు ఇవ్వండి. అనర్చి కుదర్చి దిగజారునట్టు నిండు కొలతతో మనుషులు మీ ఊళ్ళో కొలుతారు. మీరు ఏ కొలతతో కొలుతారు అదే కొలత మీకు మరలా కొలబడును. మనం ఇతరుల ఎడల ఏదైతే చేస్తామో, ఇతరులకు మనం దేనితో అయితే కొలుస్తామో, కొలత మనకు బాగా తెలుసు కదా. మనం ఏ గ్లాస్ అయితే దాంతో మనం కొలిచి ఇస్తాము, అదే కొలత ఏం చేస్తారు మనకి కొలిస్తాం. అందుకే పెద్దవాళ్ళు సామెత చెప్తుంటారు కదా, నువ్వేది చేస్తావో నీకు నీ పిల్లలు అదే చేస్తారా.
నువ్వు ఏ కొలతో కొలుస్తావో నీకు అదే కొలతో కొలబడతావు. బైబిల్ కూడా అదే చెప్తుంది కదా. ఏమంట? తీర్పు తీర్చవద్దు, నువ్వు నేరము మోపవద్దు. ఒక దినాన నువ్వు ఎదుటి మనిషిని నువ్వు ఏదైతే ఏ నేరం అయితే ఎదుటి మనిషి మీద మోపుతావు, ఏ తప్పు అయితే నువ్వు ఎదుటి మనిషి మీద నువ్వు చెప్తావు, అదే సమయం ఏమొస్తావు? మన మీద కూడా వస్తావు. అన్యాయంగా ఇతరుల మీద నేరం మోపి తప్పు మోపి మనం చేస్తాము. కాని సమయము అదే నష్టాన్ని మనం చూడాల్సి వస్తుంది. అదే మాటలు మనము అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు మన బాధ తెలుసు. అరే నేను ఏం చేశాను? యోసేపు జీవితంలో మనం చూస్తే యోసేపుని ఏం చేశాడు అన్న చెప్పండి. అన్యాయంగా ఏం చేశాడు? ఏ తప్పు లేదు. ఏం చేశాడు? ఆయన్ని చంపాలని చూశాడు. గుంటలో దోసేశారు. ఆ గుంటలో చూస్తున్నాడు, మళ్ళా బయట తీశారు, అమ్మారు కదా. యోసేపుకు ఏదో కీడు చేయాలా, నష్టం చేయాలా, తనని మా వాళ్ళ కళ్ళ ముందు లేకుండా చేయాలనుకున్నాడు అన్నగారు. ఎంతో కీడు చేస్తూ వచ్చారు. ఆ కీడు వారు చేసినది ఎప్పుడు వరకు గుర్తొచ్చింది? వారు ఆ శ్రమ గుండా వెళ్ళినప్పుడు, వారు ఆఖరితో కరువు వచ్చినప్పుడు వారు తినడానికి తిండి లేదు. అప్పుడు ఎవరు గుర్తొచ్చారు? యోసేపు గుర్తొచ్చాడు. అరే ఆనాడు మనం యోసేపు గుంటలు తోసినప్పుడు ఏడ్చినా కూడా మనము తన ఎందుకు ఏం చేయలేదు? జాలి పడలేకపోయాం, తన జాలి చూపించలేకపోయాం. అదే మనకి ఇప్పుడు ఏమైంది? శాపంగా అమలు చెప్పుకుంటాం. అందుకే మీరేం చేయకూడదు? తీర్పు తీర్చకూడదు. న్యాయం మీద అన్యాయం మీద నీకు తెలియదు, నువ్వేమని తీర్పు తీరుస్తావు? ఒకవేళ నీ పక్షంగా వారు నీకంటే ఇష్టం కాబట్టి వారి పక్షంగా నువ్వు న్యాయం తీర్చినానుకో, తీర్పు తీర్చినానుకో, ఏముంది అక్కడ? నీకు కూడా అదే తీర్పు జరుగుతుంది. నువ్వు క్షమించు, అప్పుడు ఏం చేయబడుతుంది? నువ్వు కూడా క్షమించు. నువ్వు వీడి నీకు మరలా ఇవ్వబడను అని చెప్పబడుతుంది. మనుషులు ఏ కొలతో కొలుస్తారు అదే కొలత మరలా నీకు కొలబడును. మనం ఏది చేస్తామో ఇతరుల ఎడల అదే మనము అనుభవించే వారముగా ఉంటాం. ఏవేలు గ్రంథము 3వ అధ్యాయం 6-7 వచనాలు. ఏవేలు గ్రంథం 754 పేజీ నెంబర్. తాను సరిహద్దులకు దూరంగా నివసించేటప్పుడు వీరు వారిని రేఖీలకు అమ్మివేసి మీరు చేసిన దానిని బహుత్వరగా మీ నెత్తి మీదకు రప్పించలేదు. ఇదిగో మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదకు రాజేయదు. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలంలో నుండి నేను వారిని రప్పించను. మీ కుమారులను కుమార్తెలను యూదా వారికి అమ్మివేయదు. వారు దూరంగా నివసించే జనులైన శబాయిలకు వారిని అమ్మివేయదు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు వారికి చేసిన నష్టాన్ని వీటిని ఏం చేస్తున్నారంట? మీ కుమారులు మీ కుమార్తెలు వారికి అమ్మివేయబడుదురు. యెహోవా సెలవిచ్చున్నాడు. వారిని ఏం చేశారంట? యూదా వారిని, యెరూషలేము వారిని ఏం చేస్తూ వచ్చారంటే అమ్మి వేస్తూ వచ్చినారు. వారు చేసిన దానికి త్వరగా మీ నెత్తి మీదకి రప్పించదను. వారికి మీరు కీడు చేస్తూ వచ్చారు. ఏమంటే మీ తల మీదకి త్వరగా ఆ కీడుని రప్పించదను అని. అంటే మనం ఇతరులకి ఏదైతే నష్టం చేయాలనుకుంటామో, కీడు చేయాలనుకుంటామో, ఆ కీడుని ఆ నష్టాన్ని మనము పొందేవారంగా ఉంటాం. ఎస్తేరు గ్రంథంలో 7వ అధ్యాయం 10వ వచనంలో, ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం, 7:10. ఏడో అధ్యాయం 10వ వచనం, ఎస్తేరు గ్రంథం, పేజీ నెంబర్ 418. కాగా హామాను మర్దెకైకి సిద్ధం చేసిన దీపం మీద వారు అతనిని ఉరితీసి, అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. హామాను ఊరిపై ఎవరికి చేయించాడంటే మర్దెకైకి చేయిస్తూ వచ్చాడు. తనకేదో కీడు చేయాలనుకున్నాడు. తన కళ్ళ ముందు తనను లేకుండా
చేయాలనుకున్నాడు. తన ఘనతకు తన అడ్డంగా ఉన్నాడని ఏం చేస్తున్నాడంటే తనని ఎలాగైనా చంపాలని. తననే కాదు, యూదులందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడు? చంపాలని. వాళ్ళ ద్వారా తనకు ఎటువంటి నష్టము కలగలేదు, వాళ్ళు తనకు ఎటువంటి హాని చేయలేదు. ఏమనుకున్నట్టే తనకు నమస్కారం చేయలేదని, తన ఘనతకు తన అడ్డంగా ఉన్నాడని ఏమనుకున్నాడంటే తను ఎలాగైనా చంపాలి, యూదులందరినీ చంపాలనుకున్నాడు. అయితే హామాన్ని మర్దకైన ఎలా చంపాలనుకున్నాడు? ఉరిపోయి మీద ఉరి తీయించాలనుకున్నాడు. ఏం చేశాడంటే మర్దకైకి ఉరిపోయిను తయారు చేశాడు. ఆ ఉరిపోయి మీద ఎవరు ఉరి తీయబడ్డారంట? ఎవరు ఉరి తీయబడ్డారు? హామానే. ఎవరైతే ఆ ఉరిపోయి చేయించారో వారిని దాని మీద ఏం చేయబడ్డారంట? ఉరి తీయబడ్డారు. హామాను మర్దకై కోసం ఉరిపోయి తయారు చేస్తే హామాని ఉరి తీయబడి వచ్చినాడు. 9వ అధ్యాయంలో కూడా ఆ మాట చూడండి. 9వ అధ్యాయం 25వ వచనం. చాలా ఇక్కడ 9వ అధ్యాయం 25వ వచనంలో, 7వ అధ్యాయం 10వ వచనంలో ఎవరు ఉరి తీయబడ్డారు? హామాను ఉరి తీయబడ్డారు. 9వ అధ్యాయం 25వ వచనంలో హామాను యొక్క కుమారులు కూడా ఏం చేయబడ్డారంట? ఉరి తీయబడుతూ వచ్చినారు. తను ఎవరికి కీడు చేయాలనుకున్నాడు? మర్దకైకి కీడు చేయాలనుకున్నాడు, తను నష్టపరచాలనుకున్నాడు, తన వంశాన్ని లేకుండా చేయాలనుకున్నాడు. ఇప్పుడు ఎవరైపోయారు? ఎవరు వంశపోయింది? హామాను చంపబడ్డాడు. అంతటితో అయిపోయిందా? హామాను కుమారులు కూడా ఏం చేయబడ్డారంట? ఉరి తీయబడి ఇటు ఉరి తీయబడుతూ వచ్చినాడు. తను కీడు చేస్తూ వచ్చినాడు. ఆ కీడు తానే పొందుతూ వచ్చాడు. ఆ నష్టాన్ని తానే పొందుతూ వచ్చినాడు. అందుకే తీర్పు తీర్చవద్దు. మనం ఏం చేయకూడదంట? తీర్పు తీర్చకూడదు. నువ్వు తీర్పు తీరిస్తే నీ మీద అదే తీర్పు తీర్చబడతాడు. ఏది న్యాయం, ఏది అన్యాయం తెలుసా? తీర్పు తీర్చడం మనం అనుకుంటాము ఇతరులకి ఏదో చేయాలా, ఏదో కీడు చేయాలి, ఏదో నష్టం కలిగించాలా అనుకుంటాం. ఆ నష్టాన్ని ఎవరితో అనుకుంటారో వాళ్ళే. అందుకే కీర్తనలు అన్నమాట. కీర్తనలు 7వ అధ్యాయం 4వ వచనం. కీర్తన 4వ 7వ అధ్యాయం 4వ వచనం. నా చేత పాపం జరిగినడలా నాతో సమానంగా నుండిన వారికి నేను కీడు చేసి ఎడలా శత్రువు నన్ను తరివి పట్టుకొని నిన్ను నా ప్రాణము నేల కనకదొరక నిన్ను నా అతిశయస్పదములో మంటిపాలు చేయను నిర్నిమితముగా బాధించిన వారిని నేను సంరక్షించిన కదా. ఈ 7:15 వచ్చింది. 7వ అధ్యాయం 15 వచ్చింది. ఏమంట? గుంట త్రవ్వాడు అంటే ఇతరులకు ఏదో కీడు చేయాలా, నష్టం చేయాలా అనుకున్నాడు. ఏం చేశాడు? గుంట త్రవ్వాడు. దాన్ని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన ఆ గుంటలో రానే పడిపోయాడు. మనం ఏదైతే విత్తామో అదే పంటను మనము కోసేవారముగా ఉంటాం. ఇతరులకు మనము కీడు చేయము, ఇతరులకు మనము నష్టాన్ని కలిగించు. వారు మనకు నష్టం కలిగించినప్పటికీ, వారు మనకు కీడు చేసినప్పటికీ మనం ఏం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చేస్తాడు? నీకైనా నాకైనా ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. న్యాయం అన్యాయము దేవుడే
తీర్చాడు. ఏం చేశాడంటే తీర్పు తీర్చేవాడు ఆయనే. అందుకే మొదటి సమయంలో 25వ అధ్యాయం 39 వచ్చింది. మొదటి సమయంలో 25:39. ఇక్కడ 25వ అధ్యాయం మొదటి సమయంలో 25వ అధ్యాయం 9 వచ్చింది. నాబాలు దావీదుకి కీడు చేయాలనుకున్నాడు. కానీ అటు కీడు చేయకుండా దావీదు ఏం చేయబడ్డాడు? ఆగవరకు వచ్చింది. నాబాలుకైతే దావీదు నుండి కీడు చేయడు. తాను చేసిన దానికి తానే ఏం చేసినట్ట శిక్ష పొందుతూ వచ్చింది. దావీదు ఎవరు? యెషయా కుమారుడు ఎవరు? వాడికి నేను ఆహారం ఇవ్వడానికి ఎంత గర్వంగా విరవిగి మాట్లాడుకోవచ్చు. దావీదుకి నాబాలుకి ఎంతో మేలు చేసిన వాడు దావీదు. తన గొర్రెల పట్ల, తన పనివారి పట్ల దావీదు ఏం చేశాడంట? ఎంతో మేలు చేశాడు. ఈ నాబాలు దావీదు చేసిన మేలు మర్చిపోయి ఏమన్నాడు? దావీదు ఎవరు? యెషయా కుమారుడు. నేను నా పనివారికి సిద్ధపరిచిన ఆహారము వాడికి ఇవ్వాలను. ఏం చేస్తూ వచ్చినాడు? గర్వంగా మాట్లాడు. అయితే తన గర్వాన్ని బట్టి ఏం చేయబడుతూ వచ్చినాడు? తాను చేసిన దానికి తానే శిక్ష పొందుతూ వచ్చాడు. 3 రోజులకే తను ఏం చేయబడ్డంట? చనిపోతూ వచ్చాడు. అంటే ఇతరులకు మనము కీడు చేసేవారంగా ఉండకూడదు. మనం ఇతరుల ఏది చేయాలనుకుంటామో అదే మన జీవితంలో మనం అనుభవిస్తాం. అదే కీడును మనము చూసేవారుగా ఉంటాం. సామెతలు 16వ అధ్యాయం 27 వచ్చింది. సామెతలు 16వ అధ్యాయం 27 వచ్చింది. చాలు. ఏమంట? పనికి మాలిన వాడు కీడును త్రువి పైకెత్తును, వారి పెదవుల మీద అగ్ని మండుచున్నది. పనికి మాలిన వాడు ఏం చేస్తాడంట? కీడుని అంటే మూర్ఖంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకి తెలియదు. ఆ మూర్ఖంగా మాట్లాడే మాట వల్ల ఏమొస్తుంది చెప్పండి? నష్టము వస్తుంది. తనకే రాదు, తన కుటుంబానికి కూడా నష్టం. హామాను చేసిన దానికి, తను మూర్ఖంగా చేసిన తప్పుకి తను ఒక్కడే శిక్ష పొందాడా? తాను మరణించాడు. తన బిడ్డలు కూడా మరణించడానికి తన కారణం చెడు. పనికి మాలిన పని చేసుకొచ్చాడు. పనికి మాలిన వాడు కదా, పనికి మాలిన వాడు కీడును త్రోవి పైకెత్తును. మనం ఎలా అనుకుంటున్నాం? ఇతరులకు కీడు చేసేవారు అంటున్నాం, నీరు చేసేవారు అనుకుంటున్నాం. మనమే పరీక్షించు. మనమే ఇర్మియా 2వ అధ్యాయం 19 వచ్చింది. ఇర్మియా 2వ అధ్యాయం 19 వచ్చింది. ఇక్కడ 19వ వచనంలో నీ దేవుడిని యెహోవా విసర్జించినట్టు నీవు నా యెడల భయము లేకున్నట్టయే బాధకును శ్రమకును కారణమును నీవు తెలుసుకొని గ్రహించినట్టు నీ చెడుతనం నిన్ను శిక్షించును, నువ్వు చేసిన ద్రోహకార్యం నిన్ను గద్దించును. దేవుని యెడల భయం లేకుండా
మనం చేసేదానికి మనం ఏం పొందుతామంట? బాధను, శ్రమను కారణం. బాధకు, శ్రమకు కారణం. ఇప్పుడు దేవుని ఎడల భయం లేకుండా మనం చేసే వాటిని బట్టి, దేవుని ఎడల భయం లేకుండా మనం మాట్లాడతాము. ఎదురు దేవుడు తీరుస్తాడు. మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనికి, మనం చేసే ప్రతి దానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? దినాన తీర్పులోనికి, అది మంచిదైనా చెడైనా నువ్వు ఏమైనా చేయవచ్చు. అది నువ్వు మంచి చేసేవచ్చు, చెడు చేసుకోవచ్చు. ఒక దినం మేము ఎక్కడికి వస్తామంటే తీర్పులోనికి వస్తాం. ఆ తీర్పును బట్టి మనం ఏం చేయబడతాం? శిక్ష మనకు లేదు. లేదా మనం మంచి చేసినడలా ఒక జీవకుణాన్ని మనము ప్రవేశించేవాళ్ళం. మనమే ఏం చేసుకోవాలి? పరీక్షించాలి. మనం మోసపుచ్చుకోకూడదు. నేను బాగున్నాను, నేను ఇతరులు ఏమి చేయలేదు అని అనుకున్నాం. ఒకవేళ ఇతరులకు, దేవుని బిడలైన వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఎలా అనుకుంటున్నాం? అన్యాయం చేసేవాళ్ళని ఏమంటాం? వారి న్యాయం. మనం ఏమంటాం? అన్యాయం చేసేవాళ్ళని న్యాయం అంటాం. వాళ్ళు మాట్లాడేది మంచి అంటాం, ఎందుకంటే వాళ్ళు మనం మెప్పించాలి కదా. ఏమంటాం? వాళ్ళదే న్యాయం, వాళ్ళదే మంచి, వాళ్ళ పక్షంగా మాట్లాడతాం. అలా ఉండటం ఏం చెప్పడతాము? ఏది న్యాయంగానే పడతాను. అది దాని ద్వారా ఏమైనా అర్థమైంది. దేవుని బిడలైన వారికి అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం ఎవరి పక్కన లేదు, వారి పక్షంగా మాట్లాడాలి. నీ తోటి సహోదరు కానీ, నీ ఇరుకులు వారికి, పక్కన వారికి కానీ ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నాకెందుకులే, వాళ్ళ కదా జరిగేది అని మనం ఏం చేయకూడదు? నాకు కాదు కదా, నేను చేయకూడదు. మనం తొలగిపోకూడదు. ఎవరికి న్యాయం, ఎవరికి అన్యాయం? న్యాయంగా ఉన్నవారి పక్షంగా మనం మాట్లాడేవాళ్ళంగా ఉండాలి. నీవు ఇతరుల అన్యాయంగా మాట్లాడితే నీ మీదకి అన్యాయంగా కలిగినట్టు నీ పక్షంగా ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు? ఎవరు కూడా మాట్లాడతారు. నువ్వు ఇతరుల ఏది చేశావో అదే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? అదే పంటని కోస్తావు. అందుకే మోసపోకుడు, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు చూడలేదు కదా నేను చేసేది అనుకుంటాం. ఏమనుకుంటాం మనం? నేను చేసేది దేవుడు చూడలేదు కదా, నేను ఎవరికి అన్యాయం చేశాను, ఎవరిని మోసం చేశాను అనుకుంటాం. కానీ మనం ఎలా ఉండాలంటే దేవుని బిడ్డలను మనం తీర్పు తెచ్చుకోవాలి. మనం ఎలా ఉంటామంటే తీర్పు తీర్చేవారంగా ఉంటాం. అన్నీ మనకు తెలిసినట్టే తీర్పు తెలుసు. అలా మనము చేయకూడదు అనే బైబిల్లో రాస్తాం. తీర్పు తీర్చకుడి. నువ్వు ఏ తీర్పు అయితే నువ్వు ఇతరుల తీరుస్తావో అదే తీర్పు నీ గురించి తీర్చు. ఏ కొలతతో నువ్వు కొలుస్తావో కొలిచి ఇతరులకు ఇస్తావో అదే కొలతతో కొలిచి నీకు ఇస్తావు. దేవుని వాక్యం చెప్తాము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు. ఒకవేళ భూమి మీద మనకు ఏదైనా అన్యాయం జరిగితే, ఏదైనా నష్టం చేస్తే దేవుడు ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు. ఆయన చాటగాడు కాదు, చూసేది. ఒకనొక సమయం కొరకు చూస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన నీకు తీరుస్తాడు. నువ్వు క్షమించు, నీవు మరలా క్షమింపబడదు. నువ్వు క్షమించకపోతే నువ్వేం చేయబడవు? క్షమింపబడదు. నువ్వు ఇతరుల తప్పులు క్షమించకపోతే, ఆ తప్పుని, ఆ బలహీనతని మనసులో పెట్టుకుని వాటిని క్షమించకపోతే దేవుడు నేనేం చేయడం? నిన్ను కానీ నన్ను కానీ క్షమించు. మనం క్షమించాలి. మనం క్షమించినప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. ఇతరులకి మనం ఏదైనా మేలు చేసినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు మన పక్షంగా ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. నువ్వు ఇతరుల ఎడల ఏది చేస్తావో అదే దేవుడు నీకు చేస్తాడు. లాస్ట్ గలతీ రాసిన పత్రిక ఆ మాట చదివి ప్రార్థించాలి. గలతీ రాసిన పత్రిక
6వ అధ్యాయము 3వ వచనము 7వ వచనం కలిసి చదువుకుందాం. 3వ వచనము 7వ వచనం. ఎవడైనా వాడైంది తాను ఎన్నికైన వాడిని ఎంచుకున్నట్టు తను తానే మోసపుచ్చుకున్నాడు. మోసపోకుడి, దేవుడు దగ్గర మనుషులు ఏమి విత్తును ఆ పంటనే కోయను. మనం ఏదైతే మనం విత్తామో అదే పంట మనం ఇతరులకి చేతనైతే మేలు చేయాలి. మనం చేతగాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ వారికి మనం ఏం చేయకూడదంటే కీడు పలికాలి. వారికి నష్టం జరిగించకూడదు. నష్టం జరిగే వారికి, కీడు జరిగే వారిని చూసి అది న్యాయం తెలిసినప్పటికీ మౌనంగా ఉండకూడదు. ఇది నాకు కాదు, వాళ్ళకి ఊరుకోగల జరిగేది నాకెందుకు అనుకో. అదే సందర్భం, అదే పరిస్థితి నీకు వచ్చినప్పుడు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. మనకి ఏ బాధ జరుగుతుంది, ఆ బాధపడే వారి బాధ మనకు అర్థం కాదు. ఆ పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పుడు ఆ బాధ ఏందో మనకు అర్థం, కష్టం ఎలా ఉంటుందో అర్థం. నువ్వేం చేయాలి? ఇతరులకు మేలు చేసేవారు వల్ల కీడు చేయాలి. ఇతరులు మన ఎడల కీడు నష్టము మనం దాన్ని మన కుటుంబానికి కూడా తలపెడుతుంది. మనం ఏం చేయాలంటే కీడు చేయాలి. దేవుడు చూసుకున్నాడు. దేవుడే ఒక సమయాన్ని ఏం చేస్తాడంటే ప్రతిఫలాన్ని ఇస్తాడు. వారికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అదే దేవుని యొక్క మనస్సు. ఏ మనసు అంట? దేవుని యొక్క మనస్సు. దేవుడు కీడు చేసిన వారిని ఏం చేశాడు? ఆయన క్షమించాడు. కీడు చేసిన వారిని ప్రేమించాడు. అందుకే పేతురుతో ఒక మాట అంటాడు, నీ కత్తిని వరిలో పెట్టుకున్నాడు. కత్తి పట్టుకున్న వాడు కత్తి చేతనే మరణమవును. ఎందుకు చెప్పాడు అంటే పేతురు ఆ సైనికుని చెవి ఏం చేశాడంట? నరికేశాడు. అందుకే వేసుకోవాలన్నాడు. ఈ సమయము, ఈ పరిస్థితి దేవుడే నాకు తండ్రి అయినా ఈ గడియ వచ్చింది. కానీ నువ్వేం చేయాలి? తొందరపడదు. నీ కత్తి నీకు వరలో పెట్టుకో. మనం కూడా తొందరపడదు. మనకు నష్టం చేశారు కదా, నేనే వారికి నష్టం చేయాలి, వారికి కీడు చేయాలని మనము తలంచాలి. మన వారికి ప్రార్థన చేసుకున్నాం. జరిగే మీటింగ్ కొరకు, రేపటి దినం జరిగే మీటింగ్ కొరకు ప్రార్థన. శుభమొక్కరింటి కాడ మీటింగ్. గురువారము పెళ్ళి. ఈ మీటింగ్ కొరకు శనివారం సిద్ధపాటు కొరకు మందిరంలో జరిగే పరిచయ కొరకు ప్రార్థన. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. దేవుడు భవిష్యత్తు ఎక్కడికి పరిచయకి వెళ్ళాలి, ఏ స్థలంలోకి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఉద్దేశించినాడు, స్థలానికి దేవుడు మిమ్మల్ని నడిపించడానికి ప్రార్థన చేయండి. రేపు ప్రార్థనలో మా కుటుంబం కొరకు నిత్యం ప్రార్థన చేయాలి. మా కొరకు ప్రార్థన చేయాలి. పరిచయ కొరకు, పిల్లల చదువు కొరకు కూడా ఇక్కడ బేదలో జరిగిన పరిచయ కొరకు ప్రార్థన మోకరించండి. మోకరించండి ప్రార్థన.